ఓయూలో ఆందోళన చేస్తూ పోలీసుల దాడిలో గాయపడ్డ విద్యార్థి నాయకులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మెగా డిఎస్సీ అంటూ నమ్మించి విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యమం చేస్తున్న నిరుద్యోగులను సన్నాసులంటూ మాట్లాడిన సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారం కోసం, రాజకీయాల కోసం విద్యార్థులను, నిరుద్యోగులను వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాస, రేవంత్ రెడ్డి సన్నాస చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడని, నిరంకుశంగా వ్యవహరిస్తూ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసుల చేత దాడులు చేయిస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇయర్ క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, సందెట్లో సడేమి అని చెప్పి డైలాగులు కొట్టిండ్రు, ఉదరగొట్టిండ్రు, ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, అశోక్ నగర్ పోయినరు, ఆడ ప్రిపేర్ అవుతున్న పిల్లగాళ్ళని నెత్తి ఖరాబ్ చేసిండ్రు. చేసి ఏం చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో. రాహుల్ గాంధీ చెప్పిండు, వాళ్ళు వీళ్ళు కాదు. ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ ఆయనే చెప్పిండు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తా అన్నాడు. మరి ఇవాళ జూలై 10, వాళ్ళు గద్దెనెక్కింది డిసెంబర్ 7. అంటే 7 నెలలు దాటి 8వ నెల అడుగు పెట్టినాం. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన 2 నోటిఫికేషన్ కూడా ఏంటి, మనం ఇచ్చిన వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి పిలిచింది. గ్రూప్ 1 మనం ఇచ్చిన నోటిఫికేషన్, దాన్ని రద్దు చేసి దానికి ఒక 60 ఉద్యోగాలు జోడించి మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టు యాక్టింగ్. అదేవిధంగా డిఎస్సి మనం 5,000తో ఇస్తే దాన్ని రద్దు చేసి దానికి ఇంకో 5,000 కలిపి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 50,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్సి పిలవాలి, మెగా డిఎస్సి అని నొల్లిపెట్టిన రేవంత్ రెడ్డి మనం ఇచ్చిన 5,000 రద్దు చేసి దానికి ఇంకో 5,000 తోడు చేసి దానికి ఇవాళ మెగా డిఎస్సి అని దానికే పేరు పెట్టి ఇవాళ ఆయన మళ్ళీ కొత్త ప్రకటన ఇచ్చిండు. ఈ 2 మనం రద్దు చేసి ఇచ్చిన వాటిని రీనోటిఫై చేసాడు తప్ప కొత్త నోటిఫికేషన్ ఒక్కటి ఇవ్వలే. ఏం చెప్పారు, కాకపోతే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఫుల్ పేజ్ యాడ్స్, పెద్ద పెద్ద పేపర్లలో, ఇంగ్లీష్లా, హిందీలా, తెలుగులా ఫుల్ పేజ్ యాడ్స్. జనవరి 1 నాడు ఫలానా నోటిఫికేషన్, మార్చి 1 నాడు ఫలానా, ఏప్రిల్ 1 నాడు ఫలానా, జూన్ 2 నాడు ఫలానా అని చెప్పి ఇప్పటిదాకా 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇస్తా అన్నారో 10 ఎత్తగొట్టిండు. 10 ఒకటి కాదు, మీరు చూసుకోండి కావాలంటే జాబ్. ఇప్పుడు ఈ పోరాటంలో కూడా ముందున్నారు, నా అభినందనలు. కానీ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇది కేవలం ఆరంభమే. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం అయితే ఏ ఒక్క హామీ కూడా నిలుపుకునే ఆలోచనలో లేదు, నిలుపుకోరు, నిలుపుకునే శక్తి లేదు. ఇక రోజు ఒకటే దుకాణం, తెల్లారు లేస్తే